హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, మన గార్డెన్ అయితే ఎంత మెస్సీగా ఉందో అసలు. ఆకులు, ఇవి ఎండిన ఆకులు అన్నీ రాలిపోతాయి అన్నమాట. హార్వెస్ట్ తీసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా అయితే తీసుకుంటామో, గార్డెన్‌లో బిహైండ్ వర్క్ కూడా అస్సలు అంతే ఉంటదండి. ఎంతుంటదంటే ఎవ్రీ వీక్ అయితే క్లీన్ చేసుకోవాలి. చేసుకోపోతే గార్డెన్‌లోకైతే అస్సలు రాలేము. అసలు చూడండి, టబ్స్ జరుపుతుంటే వాటి కింద అసలు వానపాములు, ఎర్రలు అసలు ఎంత మంచి మంచి లావుగా ఊరిపోయి ఉన్నాయో. అసలు ఇవైతే చాలా మంచిదండి. అసలు కిందున్న వేరేసుకొని ఇలా టబ్బుల్లో వేసేసుకోవటమే. అసలు ఒకప్పుడైతే స్టార్టింగ్‌లో అయితే ఇవి నేను నర్సరీలో నుంచి కొనుక్కొచ్చుకున్న రోజు కూడా ఉందన్నమాట. సో, ఇప్పుడైతే గార్డెన్‌లో పుష్కలంగా ఉన్నాయి ఇవి ఎర్రలైతే. సో, ఎంత టఫ్ సిట్యుయేషన్ అంటే అసలు ఈ క్లీనింగ్ ఉంటది. వీక్ ఒక్క వీక్ కాదండి. ఒక 10 డేస్ 10 డేస్‌కి ఒక్కసారైనా సరే ఇలా చెయ్యాలన్నమాట. లేపోతే గార్డెన్ అయితే అసలు చూడలేము. అండ్ ఇంకోటేంటంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ లేకపోతే ఏంటంటే ఎలా ఉంటదంటే, కొంచెం గార్డెన్ చూడంగాల్నే ప్రశాంత వాతావరణం అనేది ఉంటుందనమాట. సో, ఆ ప్రశాంత వాతావరణం ఏంటంటే ఇలా మెస్సీగా ఉంటే అసలు గార్డెన్‌లోకి రావాలనే అనిపించదు. సో, గార్డెన్ నీట్‌గా ఉంటే మనం గార్డెన్‌లో ఎంత పనైనా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తదనమాట. నీట్‌గా ఉంటేనే పాదులు గానీ, మొక్కలు గానీ మంచిగా రోజు ఖచ్చితంగా గార్డెన్‌లోకి నేనైతే రోజుకొక 5, 6 టైమ్స్ అయితే వస్తా అండి పైకి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లాంట్ అయితే చెక్ చేసుకుంటాను డెఫినెట్‌లీ. సో, ఈ విధంగా ఇది వన్ సైడ్ అనమాట. ఇటు మొత్తం క్లీన్ చేసుకొని 1 బై 1 రోస్ లాగా ఇలా అయితే మొక్కలైతే పెట్టేసుకున్నాం. సో, ఖచ్చితంగా హెల్పింగ్ హ్యాండ్ ఉండాల్సిందేనండి. ఒకళ్ళు జరుపుతుంటే ఒకళ్ళు ఊడుస్తూ అవన్నీ మొక్కలన్నీ సర్దుకుంటూ అట్లయితే ఉండాల్సిందేననమాట. అసలు ఎంత ఉంటదంటే పని, ప్రతిరోజు ఏదో ఒకటి చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతూనే ఉంటాయండి గార్డెన్‌లో. కానీ ఈ వర్క్స్ అంతా ఏంటంటే హార్వెస్టులు తీసుకుంటాం చూడండి, అప్పుడైతే ప్రశాంతంగా పోతాయన్నమాట. మైండ్ అయితే చాలా రిలాక్సేషన్‌గా ఉంటుంది. అండ్ మైండ్ రిలాక్సేషన్ కోసం గూడా పైన గార్డెన్‌లో కొంతసేపు స్పెండ్ చేయొచ్చు. ఆ స్పెండ్ చేసే టైం ఏంటంటే ఇలా నీట్‌గా మెస్సీగా ఉంటే బాగోదనమాట. సో, ఇవైతే చాలా వర్క్స్ అయితే ఉంటాయి. అసలు టెర్రస్ గార్డెన్ అంటేనే చాలా వర్క్ ఉంటదండి. ఎంత వర్క్ ఉంటదంటే అంత వర్క్ ఉంటది. నేలలో పండించే దానికన్నా ఇక్కడ టెర్రస్ పైన పండించుకునేదే చాలా కష్టం అనమాట. ఇలా ప్లేటుల్లో ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే వాటన్నిటిని పారబోసుకుంటూ, మళ్ళీ పెట్టుకుంటూ ఇలా అయితే మొత్తం సెట్ చేసుకోవాలనమాట. నాకైతే నేను ఎక్కువ మరీ నేనొక్కదాన్నే గదండీ గార్డెన్‌లోకొచ్చేది. ఇంకెవ్వరు రారనమాట. మా వారు హార్వెస్ట్‌లప్పుడు వస్తారు. అండ్ ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు వస్తారు. సో, నేనైతే టేక్ కేర్‌గా మొత్తం ఇలా ఎక్కడ పెట్టినయి అక్కడే ఉంటాయి గాబట్టి, నాకు 20 డేస్‌కొకసారి వర్క్ అయితే ఇలా క్లీనింగ్ వర్క్ అయితే పడతది. ఇక చిన్న చిన్న మొక్కలు, గడ్డి అలాంటియి ఉంటే అవి రోజు తీసేసుకుంటామనమాట. సో, ఇంకైతే నాకైతే కిడ్స్ గదా! చిన్న చిన్న పిల్లలు కదా! వాళ్ళేమీ చెయ్యరనమాట. మొక్కలు పీకడం అలా ఏం చెయ్యరు. సో, గార్డెన్ అయితే నేను ఏ ప్లాంట్ ఎక్కడ పెట్టానో అక్కడైతే ఉంటుందనమాట. అంటే సింగిల్ హ్యాండ్ కాబట్టి. అదే ఇంకా ఇద్దరు ముగ్గురైతే కష్టం గానీ, సో, అదొక బెనిఫిట్ అయితే ఉందండి. కాపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం వర్షాలు ఎక్కువ పడినప్పుడు లేదా సమ్మర్ టైంలో అట్లా అయితే ఎక్కువ ఆకులు రాలిపోతూ, వర్షాకాలం ఏంటంటే అసలు మొత్తం అసలంతా ఈ ప్లేటుల్లో వాటరు తీసేసుకోవటము అట్లా అబ్బా! కొ ఇదైతే విరిగిపోయింది. ఈ ప్రాసెస్‌లో ఏదో ఒకటి జరుగుతానే ఉంటదండి ఇంకా. ఇక బంతి మొక్క విరిగినా సరే మళ్ళీ దాన్ని పెట్టుకుంటే అది ఎన్నుకుంటదనమాట. సో, మళ్ళీ వస్తది. దానికి ప్రాబ్లమ్ ఏముండదు. ఇలా ఉన్న మట్టినంతా ఇదిలిచ్చుకుంటూ అసలు చాలా చాలా వర్క్ అయితే ఉంటుంది.
టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తది. అసలు ఎంత టఫ్ ఉంటదంటే బిహైండ్ వర్క్ అయితే చాలా ఉంటదండి. మళ్ళీ ఆర్గానిక్ పద్ధతిలో ఎరువులు తయారు చేసుకోవటం, మళ్ళీ మంచిగా పోషకాలు ఇచ్చుకోవటం. చూడండి ఇందాక ఎలా ఉంది నీట్‌గా ఊడిస్తే గార్డెన్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా చూడముచ్చటగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం బాగా ఈవినింగ్ టైమ్ పైకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలన్నా గూడా మైండ్ సూపర్ రిలాక్సేషన్‌లో ఉంటదనమాట. చాలా డే అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అదే మెస్సీగా ఉంటే అసలు చూడలేమనమాట. అసలు గార్డెన్‌లోకి రావాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. సో, వన్ సైడ్ అయితే అయిపోయింది. ఇదైతే ఇంకా మళ్ళీ సెకండ్ సైడు. ఇక్కడ చూడండండి ఇదొక విషయం మీకు చెప్పాలి. నేను ఈ ఆకులన్నీ ఒక దగ్గర పోగు చేస్తా అనమాట. అది తడిచి కంపోస్ట్ లాగా ఎలాగయిందో దాంట్లో ఎర్రలు చూడండి ఎన్ని వానపాములైతే వచ్చాయో ఇదంతా ఎత్తి ఇలా మొక్కలకేస్తే చాలా మంచిదనమాట. ఇక్కడ ఆకులు రాలినియి కదా! నేను అవన్నీ ఒక దగ్గర కుప్పపెడతా అనమాట. వాటర్ పడినప్పుడు రోజు ఎంతో కొంత ఆకులు తడుస్తాయి. తడిచి ఇలా కంపోస్ట్‌లాగా తయారైందనమాట. అసలు ఇది మొక్కలకి ఎంత మంచిదంటే అంత మంచిది. దాంట్లోనే వానపాములు కూడా చూడండి అసలు ఎన్నొచ్చున్నాయో. సో, నేను ఇప్పుడు ఈ గార్డెన్ అంతా క్లీన్ చేస్తాను కదా! ఇదైతే నేను అసలు పడేయనండి ఇది. పైన ఈ చెత్త చెత్త కాగితాలు ఇవి మెయిన్ అట్లాంటివి తీసేస్తాను. రిమైనింగ్ మొత్తం నేను మళ్ళీ చెట్లకే వేసుకుంటానండి. ఆకులు సారీ ఈ కాగితాలు ఇలా అట్ట ముక్కలు ఏమన్నా ఉంటే అవి తీస్తా అంతే. ఇక రిమైనింగ్ ఈ చెత్తంతా మళ్ళీ చెట్లకే వేసుకుంటాను నేను. నేనైతే అసలు వేస్ట్ చేయను దాన్ని. సో, అది కూడా చాలా బలమండి. ఇప్పుడు అక్కడ కంపోస్ట్ ఎలా తయారైందో అలానే తయారవుతదనమాట. అంత మంచిగా తయారవుతది. ఇంక ఇది మొత్తం ఈ కిందది మొత్తం నేను మళ్ళీ ఇప్పుడు ఇదంతా చెట్లకే వేసేస్తామనమాట. సో, అట్లా ఇక గార్డెన్‌లో ఇలా చేసుకుంటూ ఇలా మెయింటైన్ చేయాలండి. ఎంత వర్క్ ఉంటది. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఒక 6 మినిట్స్ చెప్తే నాకిది బ్యాక్ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ పట్టిద్దండి క్లీనింగ్ చేయడానికి గార్డెను. మళ్ళీ కంపల్సరీగా ఈ వాటర్ పట్టడానికి నాకు మినిమమ్ 1 అవర్ పైనే పడుతుందనమాట. ప్రతి ప్లాంట్‌కి వాటర్ పెట్టుకుంటా రావాలి. వాటర్ అయితే ఇప్పుడు బాగా ఎండలు అసలు రైనీ సీజన్ అయినా సమ్మర్ లాగుంది ఇప్పుడైతే. సో, కంపల్సరీగా డైలీ వాటర్ పెట్టాల్సొస్తుంది. మీకు ఒక ప్లాంట్ చూపిస్తాను. 1 డే స్కిప్ అవ్వడం వల్ల అసలు నేను డే బై డే ఇచ్చుకుంటాననమాట వాటరు. అది ఈవినింగ్ టైమే ఇస్తా అనమాట. సో, 1 డే స్కిప్ అయ్యే వరకు ప్లాంట్ అయితే ఒకటి పండు బారిపోయి ఆకులైతే రాలిపోతున్నాయి. అంటే డే బై డే స్కిప్ కదండీ! చూడండి. మునగ చెట్టు అంటే నేలలో ఉన్న మొక్కలు వేరు, టబ్‌లో ఉన్న మొక్కలు వేరనమాట. టబ్‌లో ఉన్న వాటికేంటంటే రోజు ఎంతో కొంత వాటరింగ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే కోకోపీట్ ఊరికే డ్రై అయిపోతదనమాట. సో, చూడండి నేను 2 డేస్ డే బై డే అన్నాను కదా! 2 డేస్ ఇవ్వపోయే వరకు ఆ ప్లాంట్ ఎలా వచ్చేసిందో. ఇంకోటేంటంటే మనం సీడ్స్ పెట్టుకున్నప్పుడు వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎందుకంటే వచ్చే చిన్న చిన్న గ్రోత్‌తో వస్తాయి కదా! స్మాల్ గ్రోత్ ఉంటాయి కదా! మనం సీడ్స్ అవేంటంటే పడిపోతాయన్నమాట. అలా పడిపోకుండా ఇలా ఎడ్జ్‌లు పక్కగా ఇచ్చుకుంటే బాగొస్తాయన్నమాట. సో, వాటర్ ఇవ్వకపోయినా గూడా ఆ ప్రాబ్లమే. కంపల్సరీగా డైలీ ఎంతో కొంత వాటర్ అయితే ఇవ్వాలి. వర్షం పడితే హ్యాపీ లక్కీ. వాటర్ పెట్టే పనుండదు. లేకపోతే ఇలా అయితే కంపల్సరీగా ఇవ్వాల్సొస్తదండి వాటర్. వాటర్ ఇవ్వకపోతే పరిస్థితి ఇదనమాట. ఇది గూడా చూడండి క్లోబీన్ ఎలా అసలు వడబడిపోయినట్టుగా ఎలా అయిపోయిందో 1 డే స్కిప్ అయింది నాకు ఇవ్వడము వాటర్ అయితే. 1 డే స్కిప్ అయింది కాబట్టి అసలు ఇలా చూడండి బార్బడోర్ చెర్రీ గూడా పాపం వేలబడిపోయింది అసలు డీలాగా అయిపోయింది ప్లాంట్ అయితే. ఎంత డీలా అయిపోయిందంటే అంత మంచి ఎండ గూడా బాగుందనమాట అసలు. మాకు ఈరోజే కుదిరింది. అసలు చూడండి ఎంత వర్క్ అంటే అంత వర్క్ ఉంటదనమాట. డైలీ ఉంటదండి. వచ్చేసావా అప్పుడే స్కూల్ నుండి? హలో అర్జున్. హలో. ఏంది ఇదిగో మల్బెర్రీ.
ఎందుకని ఇవన్నీ పప్పెట్స్? ఇదిగో తిను, మల్బెర్రీని తినేసాయి. ఇంకేంటి మరి, ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ లేదు మా, ఈరోజు లేదా ఎగ్జామ్? మరి పప్పెట్స్ అన్నారు. పప్పెట్స్ చేయలే. ఎందుకని? ఒకడు పర్సు మర్చిపోయాడు. ఏం పర్సు? అదే పర్సు. పర్స్ ఏంటే? పర్స్ అంటే లే పెన్సిల్స్ దాన్ని పర్స్ అంటారా? అవును. పర్సు తీసుకెళ్ళలే, ఇంకా నేను మళ్ళీ ఇచ్చేస్తాను తీసుకొచ్చా. అంతే, ఇంకా అంతే స్టోరీయా? నీది ఇచ్చేసావా? ఎవరికి వచ్చింది ఫీవర్? సరే ఇంకా కిందికి వెళ్ళు, నేను వాటర్ పెట్టేసి వస్తా. ఓకే, నువ్వు డౌన్కి వెళ్ళిపో. మా బాబు అయితే స్కూల్ నుంచి రాగానే బోల్డ్ అన్ని ముచ్చట్లు చెప్తాడండి. ఎన్ని ముచ్చట్లు చెప్తాడంటే అన్ని ముచ్చట్లు చెప్తాడనమాట. సో మ్యాక్సిమం అందరు పిల్లలు అట్లానే ఉంటారనుకోండి. సో ఇప్పుడైతే చూడండి, ఆఫ్టర్ వాటర్ కూడా పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంది గార్డెన్, ఇప్పుడు ఎలా ఉంది అసలు. ఇప్పుడైతే ప్రశాంతంగా స్టే చేయడానికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలా మెస్సీగా ఉంటే మనమైతే అసలు స్టే చేయలేమండి, చూడాలనిపించదు అనమాట, వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇలా ఉంటే ఏంటంటే కొంతసేపు స్పెండ్ చేయడానికి కూడా గార్డెన్ నీట్గా ఉంటుంది. అండ్ అసలు కానీ మెయింటైన్ చేయాలండి, కంపల్సరీగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అసలు ఆకులన్నీ రాలిపోతుంటాయి, ఇంకా అవన్నీ కుళ్ళిపోయి ఎట్లానో అవుతుంది. సో ఇంకొకటి, మనం పైన ఇది ఉంటుంది కదా ఫ్లోరు, ఆ ఫ్లోర్ కూడా మనమే కాపాడుకోవాలండి. ఎందుకంటే ఇది మన ఇంటి పైన ఫ్లోర్ కాబట్టి చాలా టేక్ కేర్గా కాపాడుకోవాలి. అలా ఉంటే అది మొత్తం వాటర్గా ఉండి ఆకులు కుళ్ళిపోయి అట్లా ఉంటే సో అదంతా ఏదోలాగా అయిపోతుంది అనమాట. కిందంతా పీల్ చేసి అంతా ఖరాబ్ అయిపోతాయి. సో అట్లా కాకుండా నీట్గా ఇలా ఉంచుకోవాలి అని నా ఒపీనియన్. సో మీరు కామెంట్ సెక్షన్లో ఏమంటారో, నా వర్డ్స్ కరెక్టా ఆర్ రాంగ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఇలా క్రీపర్ తీగలన్నీ ఇలా సెట్ చేసుకుంటూ ఇలా అయితే నీట్గా అయితే మెయింటైన్ చేయాలి. నిజంగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది కష్టం, అసలు చాలా కష్టం ఉంటుంది. ప్రతిరోజు పైకి రావాలి, చూసుకోవాలి, ఏ ప్లాంట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, బగ్స్ ఏమున్నాయో చూసుకోవాలి, ఏమొస్తున్నాయో అసలు మంచిగా ఆకులు ఏమి ఎండిపోతున్నాయో, మొక్కలు ఏమేమి ఎండిపోతున్నాయో, వేటికి ఏ ఎరువులు ఇవ్వాలో అవన్నీ చూసుకోవాలండి. చాలా చాలా వర్క్ ఉంటుంది అసలు. ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, హార్వెస్ట్ తీసుకునేటప్పుడే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వెనక కష్టాలు కూడా ఇన్నే ఉంటాయి అని చెప్పడానికైతే నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మంచిగా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్కి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.